హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అశ్విని ఛానల్ అనమాట. సో మా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీడియో ద్వారా మీరు ఏమైనా నాతో చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చాలా గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్, అంటే మీతో ఏదైనా నేను షేర్ చేసుకోవడానికి ముందుగా ఉంటాను అనమాట. అంటే నేను ఏదైనా వీడియో చెప్పాలనుకున్నా, నేనేమన్నా ఇంట్లో ఏదైనా జరిగిన సిచ్యువేషను, నేనేం చేశాను ఏంటి అని ఏదైనా మీతో షేర్ చేసుకోవడానికి నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో రీసెంట్గా నేను ఒక వీడియో ఏంటంటే వన్ వీక్ అవుతుంది అనుకుంటా నేను వీడియో పెట్టి మా బాబుని హాస్టల్లో జాయిన్ చేసిన వీడియో నేను మీతో షేర్ చేసుకున్నాను. తర్వాత ఈ 1 వీక్ కొంచెం నాకు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, అందుకనే నేను కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది వీడియో పెట్టుకోవడానికి. సో నాకు ఎందుకో నేను 2 డేస్ నుంచి నాకు ఇదొకటి నాకు బాగా నచ్చింది అనమాట. ఈ కొటేషన్ నేను చూశాను. సో నేను దాని గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో దీనికి నేను ట్యాగ్ ఏమి వేస్తున్నా అంటే అశ్విని ముచ్చట్లు అనమాట, అశ్విని ముచ్చట్లు. సో ఇందులో నేను మీకు ఒక కొటేషన్ చూసి దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. సో బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు, ఇదే లోకం పోకడ. అంటే చాలామందికి అర్థమై ఉంటుంది ఇది, ఎందుకంటే తెలుగులోనే ఉంది కాబట్టి. ఇంకా ఇందులో డెప్త్గా వెళ్ళాలంటే బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, నిజమే కదా. ఇప్పుడు ఫ్రెండ్సే కానీ మనం ఇంకేదైనా రిలేషన్ బాగున్నప్పుడు ఏదైనా మనం చెప్పింది ప్రతిదీ వింటారు. అంటే నాకు ఇలా జరిగింది, నాకు ఇది అవసరం ఉంది, నాకు ఇది ఖర్చు అయింది, నాకు ఇది కావాలి, ఇది తెచ్చుకున్నాను, ఇది కొన్నాను అన్నీ చెప్తే ప్రతిదీ అన్ని విషయాలు నీకు చెప్తారు, ప్రతిదీ చెప్తారు. బంధం బాగుంటే అన్నీ నీకు చెప్తారనమాట ప్రతిదీ. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలందరికీ చెప్తారు. అంటే అదే మన రిలేషన్ బ్రేక్ అయినప్పుడే కానీ, అదే మన బాండింగ్ అనేది బ్రేక్ అయినప్పుడు కానీ, ఏదైనా సంథింగ్ ఇక్కడ మనలో ఏదైనా గొడవలు జరగవచ్చు, ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి కదా, ఏమన్నా అండర్స్టాండింగ్ కరెక్ట్ లేకపోయినా ఏదైనా జరిగినప్పుడు అప్పుడు మన విషయాలు అంటే నీ విషయాలు అందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. ఇదే లోకం పోకడ. అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఇలాంటిదనమాట. ఎందుకంటే చాలా చూస్తున్నాం కదా, ఇప్పుడు మన ఫ్రెండ్సే కానీ, మన ఫ్యామిలీ మెంబర్సే కానీ, మనం పెరిగే వాతావరణంలో మన చుట్టూ ఫ్యామిలీసే కానీ చాలా వరకు ఇదే జరుగుతుందనమాట. మనం బాగున్నప్పుడు, మనం వాళ్ళతో మంచిగా ఉన్నప్పుడు ప్రతిదీ నీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నేను ఇట్లా ఇది అయింది, ఇది ఏంటి ఇట్లా జరుగుతుంది, ఇది అని ప్రతి చిన్న విషయం కూడా మనతో వాళ్ళు షేర్ అనేది చేస్తారనమాట. అదే ఏదన్నా సమ్ మిస్టేక్స్ కొంచెం ఏదన్నా జరిగి అటు ఇటు అయిందనుకోండి వాళ్ళతోటి మనకి, అంటే వాళ్ళు ఏదన్నా మాట అనడం కానీ, ఏదన్నా మనకి ఎగెనెస్ట్గా మాట్లాడడం కానీ, మనం సూటిమోటి మాటలు ఏదన్నా మాట్లాడినప్పుడు మనం ఏదన్నా ఒకటి కౌంటర్ వేస్తాం కదా వాళ్ళతోటి. మనం కూడా రివర్స్గా నువ్వు నన్ను ఎందుకు ఇలా అన్నావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వేంటి ఇట్లా మనం ఏదన్నా అన్నప్పుడు ఒక్కసారి మనం రివర్స్ అయినామనుకో వాళ్ళకి, ఏదైనా సరే ఏ విషయంలోనే సరే మనం ఒక్కసారి వాళ్ళకి రివర్స్ అయినామనుకో కథం, అది ఇక నీ గురించి మొత్తం బ్యాడ్గా చెప్పటం అనేది జరుగుతుంది. అంటే మంచిగా ఉన్నంతసేపు ఒకలాగా, కొంచెం అటు ఇటు అయ్యి మనం ఇదైనప్పుడు మన గురించి ఇంకొకలాగా మాట్లాడతారు చూసారా. అసలు అలాంటి వాళ్ళని నమ్మొద్దు. మనం బాగున్నా బాగోకపోయినా వాళ్ళతో మనం మంచిగా వాళ్ళని లీడ్ చేసినా చేయకపోయినా కూడా ఎప్పటికొకటిలా ఉండాలి. ఇప్పుడు ఏదైనా మన గురించి మిస్టేక్ అయ్యింది, మనం ఏదన్నా తప్పు చేసాము, మన గురించి ఏదన్నా బ్యాడ్ ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు ఏంటంటే ఇలా కాదు ఇలా అని చెప్పేవాడు మనకు ఫ్రెండ్, ఇలా కాదు ఇలా చెప్పేవాళ్ళు మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్, ఏదైనా కానీ సంథింగ్. కానీ మన గురించి ఇలా బ్యాడ్గా మనం మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉండటం, మనం ఏదైనా రివర్స్ కాగానే నువ్వు ఇట్లా అట్లా అనేసి మనల్ని పోక్ చేయడం, మన గురించి వేరే వాళ్ళకి బ్యాడ్గా చెప్పడం, ఇలాంటి వాళ్ళని అసలు నమ్మద్దు. మ్యాక్సిమం అసలు 99% మనం ప్రతిదీ అందరితో షేర్ చేసుకోవటం అనేది అసలు స్టాప్ చేయాలి. ఎవరితో ఎన్ని షేర్ చేసుకున్నా కూడా రేపొద్దున మళ్ళీ వాళ్ళతోటి మనకేమైనా క్లాషెస్ వస్తే మళ్ళీ వాళ్ళు మన గురించి, మన ప్రాబ్లమ్స్ గురించి, మన పర్సనల్స్ గురించి వాళ్ళు వేరే దగ్గర చెప్పటం కాకుండా ఎగైనెస్ట్గా, అంటే మనం అక్కడ చేసింది ఏం లేకపోయినా ఇలా చేశారు ఏంటి ఇది ఇట్లా అనేసి మన గురించి నెగిటివ్గా అనేది ఎక్కువ మాట్లాడడం జరుగుతుందనమాట. అందుకనే నాకు ఈ కొటేషన్ చూడగానే ఎందుకో దీని గురించి మాట్లాడాలి, 10 మందికి చెప్పాలి, కనీసం నా వీడియో
100 మంది కనీసం వేలల్లో 100 మంది, 100లో 10 మంది అలా చూసినా కనీసం నా వీడియో వాళ్ళకి వెళ్తే ఏదైనా నాకు కొంచెం ఏమన్నా అర్థం చేసుకుంటారని, వీడియో నచ్చితే లైక్ చేస్తారని, ఈ వీడియోని చూసి కూడా నిజంగానే మన లైఫ్‌లో కూడా ఇలానే బాగున్నప్పుడు అన్నీ బానే ఉంటాయి. మనకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనల్ని బ్యాడ్‌గా చేసి, బ్యాడ్ కామెంట్స్ పెట్టి, బ్యాడ్‌గా చూడడం జరుగుతదనమాట. ఇలాంటి వాళ్ళు ఉన్నారని చాలామంది కనెక్ట్ అవుతారు. సో, అలాంటి వాళ్ళకి చెప్తున్నా, బానే ఉన్నప్పుడు అన్నీ బానే ఉంటాయి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తేనే మన గురించి బ్యాడ్‌గా చెప్తారు. కాబట్టి మనం బాగున్నా, బాలేకపోయినా మన పర్సనల్స్ మన దగ్గర పెట్టుకోవడం మంచిది. మనం ప్రతిదీ షేర్ చేసుకోవడం వల్ల అది మళ్ళా మనకి తిరిగి బ్యాడ్‌గా మనకే వస్తుందనమాట. సో, ఎక్కువ శాతం ఎవరిని నమ్మకుండా ఉండడం చాలా బెటర్ అనమాట. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ప్రతీది కూడా అందరితో మనం డీప్‌గా వెళ్ళి వెళ్ళటం వల్ల మనమే హర్ట్ అవుతాం అనమాట. సో, అందుకనే ప్రతీదీ లైట్ తీసుకోవటం అనేది అలవాటు చేసుకోండి లైఫ్‌లో. ఏ రిలేషన్ అయినా ఎక్కువ డెప్త్‌గా వెళ్ళకూడదు. ప్లీజ్ ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి.